15వ వచనం, నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము, నీ ఊటలు బయటికి చెదరిపోదగునా, వీధులలో అవి నీటి కాలువలుగా పారదగునా, అన్యులతో నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలెను కదా. నీ ఊట దీవెన నొందును, నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషింపుము. ఎవరి యందు సంతోషించాలట? సొలొమోను అంటున్నాడు సంతోషించాలి. ఎవరి యందు సంతోషించాలి? నీ భార్య యందు సంతోషించు, నీ భార్య యందు సంతోషించు. 19వ వచనము, ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడువై ఉండుము. నా కుమారుడా, జారస్త్రీ యందు నీ వేళ బద్ధుడువై ఉండుము. పరస్త్రీని నీ వేళ హత్తుకొందువు, కౌగిలించుకొందువు. నరుని మార్గమును యెహోవా ఎరుగును, వాని నడతలను ఆయన గుర్తించును. సో పరస్త్రీ జోలికి వెళ్ళొద్దు. ఆమె అందానికి ఆకర్షితుడు కావద్దు. ఆ సౌందర్యాన్ని చూసి అనుభవించాలని ఆలోచన రావద్దు. ఇంత చెప్పాడు కదా, మరి ఇంత చెప్పిన వాడు చివరికి వచ్చేసరికి చేసిందట తెలుసా అండి? ఫరో కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అది మొదటి తప్పు. ఫరో కుమార్తె సొలొమోను దగ్గరకు వచ్చినప్పుడు తనతో పాటు ఉన్న విశ్వాసం కూడా తీసుకొచ్చేసింది. ఐగుప్తు దేశంలో ఫరో కుటుంబం ఎవరిని పూజించేవారో, ఎవరిని ఆరాధించేవారో, ఆ ఆరాధించేటటువంటి దేవతలు ఫరో కుమార్తె తనతో పాటు తీసుకొచ్చేసింది. మొదటిగా అన్య సాంప్రదాయాలతో నింపబడినటువంటి స్త్రీని ఇంటిలోనికి రానిచ్చాడు. ఇప్పుడు ఆ స్త్రీ వస్తూ ఏం చేసిందంటే తాను కనుగొన్న విశ్వాసాన్ని కూడా ఇంట్లోకి తీసుకొచ్చేసింది. ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత తాను కనుగొన్న విశ్వాస ప్రకారం తన యొక్క ఆరాధనను ప్రారంభించేసింది. సొలొమోను చేసినటువంటి బహు పిచ్చి పని. ఆ విధంగా ఏ రాజ్యము నుండి